హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో ప్లగ్గిన్స్ అంటే ఏమిటి, ప్లగ్గిన్స్ యూజ్ ఏంటి, అసలు ప్లగ్గిన్స్ మనకు రియల్ టైంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ప్లగ్గిన్స్ని మనం రియల్ టైంలో ఏ యూజ్ కేసెస్లో మనం యూజ్ చేస్తాము, అసలు మనం ప్లగ్గిన్స్ ఎక్కడ వాడతాము, ప్లగ్గిన్స్లో ఏమేమి టైప్ ఆఫ్ ఫ్యూచర్స్ అవైలబిలిటీగా ఉంటాయి, అజైల్ ప్లగ్గిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, మేజర్ ఇన్స్టెంట్ ప్లగ్గింగ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్లగ్గిన్స్లో ఎన్ని టైప్ ఆఫ్ ప్లగ్గిన్స్ అనేది అవైలబిలిటీగా ఉన్నాయి, అసలు దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పబోతున్నాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలని ఆశతో ఉన్నారో, కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ ఎవరైతే 3 to 4 years 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని సర్వీస్ నో వైపుకి వెళ్ళాలి, వాళ్ళ మార్గం ఐటీలో వారి కళలను సహకారం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు, అలాగే ఫ్రెషర్స్ నేను సర్వీస్ నోలో కానీ సర్వీస్ డిస్క్ ఇంజనీర్గా కానీ వర్క్ చేయాలని అనుకుంటున్నారు, వారు మన ఛానల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మన అడ్మిన్స్ మాట్లాడి మీకు క్లియర్గా డిస్క్రిప్షన్ ఇవ్వడం అలాగే కోర్స్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్తే మనకు ప్లగ్గింగ్స్ అనేవి మనకి ఎడిషనల్ ఫ్యూచర్స్ అండి. ఇవి యాడ్ ఆన్స్ అంటారు. మన అప్లికేషన్ నావిగేటర్లోకి వెళ్ళి జస్ట్ ప్లగ్గిన్స్ అని మనం టైప్ చేస్తే మనకు ప్లగ్గిన్స్ సిస్టమ్ డెఫినేషన్స్ అండర్ ఒక ప్లగ్గిన్స్ అనేది కనిపిస్తుంది. ఈ ప్లగ్గిన్స్ని మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో మనకి ప్లగ్గిన్స్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్లగ్గిన్స్ డాష్ బోర్డ్ అండి. మనకి ప్లగ్గిన్స్ వచ్చి 2 types ఆఫ్ ప్లగ్గిన్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. అవి ఏమిటి? 2 types ఆఫ్ ప్లగ్గిన్స్లో మనకి 2 types అంటే, ఒకటి మనకి ప్రీ ప్లగ్గిన్స్ అండి, అంటే మనం వీటిని ఫ్రీగా అనేది వాడడం అనేది జరుగుతుంది. రెండవది వచ్చి పోస్ట్ మీన్స్ పెయిడ్ ప్లగ్గిన్స్. మనం ఏవైతే మనం సబ్స్క్రిప్షన్ బేస్డ్లో ఈ ప్లగ్గిన్స్ని మనం కొనడం జరుగుతుందో దానిని పెయిడ్ ప్లగ్గిన్స్ అని పిలవడం జరుగుతుంది. మనం ఫ్రీగా ఏదైతే యూజ్ చేస్తున్నామో దాన్ని ఫ్రీ ప్లగ్గిన్స్ అనేది అంటున్నాం. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన మొబైల్లో మీరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవి ఏవైతే యూజ్ చేస్తున్నారో అవి ఫ్రీ ప్లగ్గిన్స్ అండి. అప్లికేషన్స్ ఎలా అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని వాడుకుంటున్నారో సేమ్ మనం ప్లగ్గిన్స్ అనేది అలానే ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవడం జరుగుతుంది. సో మనకి ఫ్రీ ప్లగ్గిన్స్, పెయిడ్ ప్లగ్గిన్స్ ఎక్కడ తెలిసే చూడండి. ప్రైజ్ టైప్, ఇక్కడ ప్రైజ్ టైప్ అని కనిపిస్తుంది చూడండి. ఈ ప్రైజ్ టైప్ అని ఉన్న దగ్గర మనం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏం కావాలి ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీ ప్లగ్గిన్స్ అనేవి ఏం అవైలబిలిటీగా ఉన్నాయనేది మనం చూడొచ్చు. ఈ ఫ్రీ టైప్ ప్లగ్గిన్స్లో మనకి ఎన్ని ఉన్నాయి? 775 ప్లగ్గిన్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. ఏ కేటగిరీ అండి ఇది? ఫ్రీ కేటగిరీ. ఈ ఫ్రీ కేటగిరీలో మనకి 775 ప్లగ్గిన్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఇందులో ఏ టైప్ ఆఫ్ మనకి ఏమేమి ప్లగ్గిన్స్ ఉన్నాయి? మై యాప్ ప్లగ్గిన్స్ ఉన్నాయి, అలాగే ప్రోడక్ట్ ఫ్యామిలీ ప్లగ్గిన్స్ అంటే మనకి చూడండి, ఆటోమేషన్ ఇంజిన్, ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఎన్ని ఫ్యామిలీ ప్లగ్గిన్స్ అనేవి ఉన్నాయి? ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ మీద అంటే ITSM మీద మనకి ప్లగ్గిన్స్ వచ్చి 48 ప్లగ్గిన్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయండి. ఈ టైప్ ప్లగ్గిన్స్ నేను సింపుల్గా మీకు ఒక ప్లగ్గింగ్ అని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. డే టు డే టైంలో మనం ఏం యూజ్ చేస్తాం? అజైల్ అనే ప్లగ్గిన్ని నేను ఇప్పుడు మీకు ఇన్స్టాల్ చేసి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అజైల్ ప్లగ్గిన్ సెర్చ్ చేశాను, బట్ మనకి ఇక్కడ సెర్చ్ చేశాను కానీ నేను వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ITSM ఫ్యామిలీ ప్లగ్గిన్స్ అనే దాన్ని ఎనేబుల్ చేసాం. సో దీన్ని ఏం చేయాలి? డిసేబుల్ చేయాలి. వెన్ ఎవర్ యూఆర్ డిసేబుల్ ది ఆప్షన్, మనం ఎప్పుడైతే డిసేబుల్ చేసామో మనకి ఈ అజైల్ ప్లగ్గింగ్ అనేది కనిపిస్తుంది. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే అజైల్ డెవలప్మెంట్, ఓకే, డెవలప్మెంట్ ఓకే, అజైల్ డెవలప్మెంట్ అని మనం చేసి సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి అజైల్ డెవలప్మెంట్ అని కనిపించడం జరుగుతుంది. సో ఈ అజైల్ డెవలప్మెంట్ మనం క్లిక్ చేసినట్లయితే ఈ ప్లగ్గింగ్ అనేది మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. ఇన్స్టాల్ చేసినప్పుడు ఇది ఆప్షన్ అడుగుతుంది మనకి,
ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తారా లేదంటే తర్వాత ఇన్స్టాల్ చేస్తారా? మీకు ఇప్పుడు ఇన్స్టాల్ అయితే ఇప్పుడు, లేదు నెక్స్ట్ ఎప్పుడైనా మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఆ ఇన్స్టాల్ ఎప్పుడు అనేది మనం స్కెడ్యూల్ ఇవ్వచ్చండి దాన్ని. అంటే ఇప్పుడు నాకు రేపు అనేది ఈ ప్లగ్ఇన్ నాకు ఇన్స్టాల్ కావాలి, ఆ టైంలో మనం ఏం చేస్తాము, రేపటి డేట్ అనేది ఇచ్చుకుని స్కెడ్యూల్ చేసుకుంటాం. ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి నాకు ఈ అజైల్ ప్లగ్ఇన్ని నెక్స్ట్ మంత్ నాకు కావాలి అని చెప్తాడు. ఆ నెక్స్ట్ మంత్ ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ తీసుకుని మనం ప్లగ్ఇన్ని ఆ డేట్ అనేది స్కెడ్యూల్ చేసుకుంటాం. ప్రజెంట్ నాకు ఎప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి. సో నేను ఏం చేస్తాను, ఇన్స్టాల్. ఎప్పుడైనా సరే మనం ఇన్స్టాల్ చేసే ముందు మనం చేయవలసింది ఏంటంటే అజైల్ ప్లగ్ఇన్ని క్లియర్గా మనం ఒకసారి చూడడం జరగాలి. చూడండి ఇక్కడ ఇన్స్టాల్ ఫార్మాట్ అని వస్తుంది చూడండి, ఇన్స్టాల్ ఫ్రమ్ యాప్ రిపాజిటరీ నుంచి ఇన్స్టాల్ అవుతుంది ఇది. ఓకే, దాని తర్వాత ఏమి ఇన్స్టాల్ అవుతుంది, అప్లికేషన్ ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అవుతున్నాయి. తర్వాత ఏమి ఇన్స్టాల్ అవుతున్నాయి, స్టోర్ అండ్ మొబైల్ దాని అవుతుంది. తర్వాత క్రియేటింగ్ టేబుల్ అనేది ఇన్స్టాల్ అవుతున్నాయి, క్రియేటింగ్ ఇండెక్సెస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, క్రియేటింగ్ టేబుల్. ఇవన్నీ కూడా ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ జరగడం అనేది జరుగుతుంది. మనకు ప్లగ్ఇన్ కొంచెం టైం తీసుకుంటుందండి. ఎవ్వరు కూడా ఎటువంటి టెన్షన్ పడవద్దు, కంగారు పడవద్దు. ఎందుకంటే ఇట్ విల్ టేక్ 10 to 15 minutes. Sometimes it will take half an hour. Sometimes it will take 1 hour. Sometimes it will take only 5 minutes. But don't need to worry about this because these all are common. Okay. సరే, ఈ గ్యాప్లో మీకు నేను అసలు దీని యూసేజ్ ఏంటి, మనకి అజైల్ మెథడాలజీ అనేది రియల్ టైంలో మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మనం డైలీ చేసే వర్కుల్ని అజైల్ మెథడాలజీలోనే ఇప్పుడు చేస్తామండి. మనం ఏ ప్రాజెక్ట్ చేసినా దాన్ని కంపల్సరీగా అజైల్ టెర్మినాలజీని ఉపయోగించి మాత్రమే మనం వర్క్ అనేది చేస్తాం. అజైల్లో స్ప్రింట్ ఉంటుంది, స్ప్రింట్ రెక్టోస్కోపీ ఉంటుంది, ఎపిక్స్ ఉంటాయి, అలాగే థియరీ ఉంటుంది. ఇవన్నీ కూడా స్ప్రింట్ మాడ్యూల్స్ ఉంటాయి, స్ప్రింట్ టైమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అజైల్ మెథడాలజీ చేస్తాం. మనకు టాస్క్ ఏదైనా వస్తే దాన్ని స్ప్రింట్ మోడల్స్ అంటాము. ఆ స్ప్రింట్లో మన ఎన్ని టాస్క్లు ఉంటాయి, ఒక ఎపిక్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా నేను క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది. అజైల్ మెథడాలజీని బేస్ చేసుకుని మన డే టు డే యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. అజైల్ మెథడాలజీలో క్లయింట్కి ఏ విధమైన రిక్వైర్మెంట్ వచ్చినా సరే మనకి వెంటనే మేనేజర్ ఆర్ డెవలపర్కి కాల్ చేసి ఆ రిక్వైర్మెంట్ని చేంజ్ చేసుకుంటాడు. అదే వాటర్ ఫాల్ మెథడాలజీలో అయితే మనకు మెథడాలజీలో వచ్చి 7 type ఆఫ్ మెథడాలజీస్ ఉన్నాయండి. వాటర్ టైప్ మెథడాలజీ ఉంది, ఇంకా టర్న్ మెథడాలజీ ఉంది, ఇలా చాలా మెథడాలజీస్ ఉన్నాయి. 7 మెథడాలజీలు 8 మెథడాలజీస్ ఉన్నాయి. సో ఆ మెథడాలజీస్లో మనం చూసుకుంటే అజైల్ మెథడాలజీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడాలజీ. వాట్ ఈస్ ద రీజన్ అజైల్ మెథడాలజీ ఈజ్ వెరీ స్పెషల్ అంటే అజైల్ మెథడాలజీలో మనం ఏ విధమైన చేంజెస్ అయినా సరే ఎప్పుడైనా చేంజెస్ చేసుకోవచ్చు. అట్ ఎనీ టైం క్లయింట్కి రిక్వైర్మెంట్ని బట్టి ఎప్పుడైనా ప్రాజెక్ట్లో చేంజెస్ అనేవి చేసుకోవడానికి అజైల్ టెర్మినాలజీ మనకి యూజ్ అవుతుంది. ఈ అజైల్ టెర్మినాలజీ మనం ఇన్స్టాల్ అవుతుంది. ఇందులో మనకు ప్లగ్గింగ్స్ విషయానికి వస్తే ప్లగ్గింగ్స్లో మనకి ఏ విధమైన అప్లికేషన్ అయినా సరే, అప్లికేషన్ అంటే ఏమిటండి అసలు సర్వసాధారణంగా, వాట్ ఈజ్ అన్ అప్లికేషన్? అప్లికేషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, నేను ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పా. వాట్ ఈజ్ ద మాడ్యూల్? ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫీల్డ్స్. ఓకే, మనకి అప్లికేషన్లో చాలా రకాలైన మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఆ మాడ్యూల్స్లో మనకి ఏముంటాయి, ప్రతి మాడ్యూల్లోని కూడా చాలా రకమైన ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. ఆ ఫీల్డ్ ఏదైనా నేమ్ కేటగిరీ అవ్వచ్చు, నెంబర్ కేటగిరీ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, లేదా స్టేట్ అవ్వచ్చు, ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. మనం దేన్నైనా సరే ఫీల్డ్స్ అంటాం. ఇలాంటి ఫీల్డ్స్, మాడ్యూల్స్, చాలా ఫ్యూచర్స్ అనేవి ఈ యొక్క ప్లగ్గిన్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ మనకి అజైల్ టెర్మినాలజీ యూజ్ చేసుకోవడం వల్ల అజైల్లో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, ఆ ఫ్యూచర్స్ అన్నీ కూడా మనం సర్వీస్ నౌలో యూజ్ చేసుకోవచ్చు. ఇన్సిడెంట్, మీకు మనం రోజు ఇన్సిడెంట్స్ యూజ్ చేస్తున్నాం చూడండి, ఆ ఇన్సిడెంట్ కూడా ఒక ప్లగ్గిన్నే. బట్ ఓకే, అజైల్ మెథడ్ మీరు చెప్పారు ఇన్సిడెంట్ ఈజ్ ఏ ప్లగ్గిన్. మరి అజైల్ మీరు ఇన్సిడెంట్ నాకు ఎందుకు ఇన్స్టాల్ చేయట్లేదు, మీకు ఆ డౌట్ రావచ్చు కదా. అజైల్ మీరు ఏం చెప్పారు, ఇన్సిడెంట్ అనేది ఒక ప్లగ్గిన్ అని చెప్పారు. మరి ఆ ప్లగ్గిన్ని మీరు ఎప్పుడు ఏ రోజు ఎందుకు ఇన్స్టాల్ చేయలేదు, మాకు ఎందుకు చూపించలేదు అని మీరు అడగవచ్చు. నేను ఎందుకు ఇన్స్టాల్ చేయలేదు అంటే
అది సర్వీస్ నో బై డిఫాల్ట్ మనకు ప్రొవైడ్ చేసిందండి. ఓకే, ఆ ప్లగ్ఇన్ అనేది సర్వీస్ నో బై డిఫాల్ట్ యాక్టివేట్ చేసి మనకు ప్రొవైడ్ చేసింది. మేజర్ ఇన్సిడెంట్ అని ఉంటుంది. ఆ మేజర్ ఇన్సిడెంట్ అనేది మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేస్తే మేజర్ ఇన్సిడెంట్లో ఏమున్నాయి, మేజర్ ఇన్సిడెంట్ ఎలా వర్క్ అవుతుంది అని మీరు నాకు రేపు కామెంట్లో మీరు ఇన్స్టాల్ చేసి ఆ కామెంట్ బాక్స్లో మీరు చూపించండి. అలాగే ఇన్స్టాలేషన్లో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే నాకు మీకు క్లియర్గా చెప్పండి. ఏ విధమైన డౌట్స్ ఉన్నా నేను ఎప్పటికప్పుడు మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనకి చూడండి ఎంతసేపు ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఇంతసేపు ఇన్స్టాల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇందులో చైల్డ్ ప్లగ్గిన్స్ అనేవి చాలా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ చైల్డ్ ప్లగ్గిన్స్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫ్యూచర్స్. ఇవన్నీ కూడా ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా ఫ్యూచర్స్ అన్నమాట. ఇవన్నీ ఓకే, మనకి కనిపించేవన్నీ ఎక్స్ట్రా ఫ్యూచర్స్. క్రియేటింగ్ ఇండాక్స్, అలాగే క్రియేటింగ్ టేబుల్, క్రియేటింగ్ ఇండెక్స్, క్రియేషన్ టేబుల్, ఇవన్నీ కూడా ఇండెక్స్ ఈఎస్, ఇండెక్స్ ఈఎక్స్. ఈ ఇండెక్స్ ఈఎక్స్ అండ్ ఈ ఇండెక్స్ ఈఎక్స్ అనేది డిఫరెంట్. చూడండి, మనకి ఇన్స్టాల్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, వివ్ డీటెయిల్స్లో మనం ఏమైతే ఇన్స్టాల్ చేసామో అవన్నీ కూడా మనం వివ్ డీటెయిల్స్లో చూడొచ్చు. లేదు నాకు అవసరం లేదు అనుకుంటే మనం సక్సెస్ఫుల్గా దాన్ని బ్యాక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్లగ్ఇన్ క్లాస్ అనేది ఎవరో మిస్ అవ్వద్దండి, బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మనకు డీటెయిల్స్లో అజైల్ గురించి ప్రతిదీ కూడా డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అజైల్ సమ్మరీ, ఈ సమ్మరీలో మీకు మొత్తం సర్వీస్ నో గురించి మొత్తం తెలుసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ ది సర్వీస్ నో ఏఐ ప్లాట్ఫామ్ ఆస్ట్రేలియా రిలీజ్డ్ యాజ్ ఎ ప్లాన్ ఇస్ 2000, అంటే మనకు 2026లో ఇది ఆస్ట్రేలియాలో రిలీజ్ చేయడం అనేది జరిగింది. మనం ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేసాం, 1.1.0. ఆ వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ ఏంటి ఇప్పుడు 1.1.0. అలాగే మన వెర్షన్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఈవెన్ మన వెర్షన్ డీటెయిల్స్, క్యాపబిలిటీ అండ్ ఇంపాక్ట్, అలాగే కీ ఫీచర్స్, రిలీజ్ నోట్స్, సమ్మరీ రిక్వైర్మెంట్స్, మనకి అదర్ దెన్ రిక్వైర్మెంట్స్, అజైల్ 2.0, అలాగే డిపెండెన్సీ, మనం ప్రజెంట్ అజైల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఇన్స్టాల్డ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇన్స్టాల్డ్ మనకు అయ్యిందో ఈ గ్రీన్ కలర్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఇన్స్టాల్ అవ్వకపోతే నాట్ ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది. ఓకే, నాట్ లైసెన్స్డ్. ఇన్ కేస్ మనం ఒకవేళ పెయిడ్ ప్లగ్గిన్స్ తీసుకుంటే, నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో పెయిడ్ ఫ్రీ అని, పెయిడ్ ప్లగ్గిన్స్ తీసుకుంటే ఆ టైంలో మనకి ఇది కనిపించడం అనేది జరగదు. ఓకే, ఇదండి. అయితే మనం డీటెయిల్స్ అసలు ఇది ఇన్స్టాల్ అయ్యిందా, మనకి అప్లికేషన్లో మనకి ఇది కనిపిస్తుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఆ డౌట్కి మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా అప్లికేషన్ నావిగేటర్లోకి వెళ్ళి ఫస్ట్ మనం యూఐ చూడాలండి. ఎప్పుడైనా సరే మనకి యూఐ అనేది ఎప్పుడు యూఏలోకి రావాలన్నా సరే మనం ఈ ఇమేజ్ని మనం క్లిక్ చేస్తే యూఏలోకి వస్తుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి మనకి అజైల్, మనం ఏ మెథడ్ ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం, అజైల్ మెథడ్ అనేది ఇన్స్టాల్ చేసామండి. ఓకే, అజైల్ మనం ఇప్పుడు అజైల్ మెథడ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఇక్కడ అజైల్ మెథడాలజీ అనేది కనిపించడం జరుగుతుంది స్క్రీన్లో. ఓకే, సో ఇదండి. రేపు మీరు మేజర్ ఇన్సిడెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసి నాకు చూపించండి. అలాగే మీరు సర్వీస్ నోలో వెరీ ఈజీగా మీ ప్రతి పార్ట్ గురించి, అలాగే ప్రతి కాన్సెప్ట్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఎవరైతే నాన్ ఐటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, ఎవరైతే సర్వీస్ నో నేర్చుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల వారి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే వారి కెరియర్కి అనేది మనం మరింత సహకారం చేసిన వాళ్ళు అవుతాం. ఓకే, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఎల్లప్పుడూ మీతో ఉండి ఎస్ఎస్వి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినట్లయితే మీకు రావడం అనేది ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్. బై బై, సీ యూ లేటర్ టు మై క్లాస్.